ఈవీఎం లేని గొడవ. ఏమో అది ఎప్పుడు అది మ్యాన్మేడ్ కదా, మ్యాన్మేడ్ ఏదైనా ఇప్పుడు కూడా హ్యాక్ అయింది కదా. ఆడెవడో మల్లన్న చెప్తున్నాడు, తీర్మాన మల్లన్నతో కూర్చొని అది ఓట్లని హైడ్ చేస్తారంట. హైడ్ చేసినవి 800వి 1200 ఓట్లు అవుతాయంట ఇవి 3 రోజుల తర్వాత. అట్లేదో ఉంది ఒక లెక్క చెప్తున్నాడు వాడు. ఇప్పుడు నీకు సింపుల్ థింగ్ చెప్తా. చుట్టుకుంటాను ఊరు ఉంది తందుకూరు దగ్గర. ఆ ఊళ్ళో ఎవడు వైసీపీ జెండా కట్టడు, అసలు వైసీపీ అనేది లేదు. అంతా ఆ ఊరంతా టీడీపీనే. ఓకే. కులాలు మతాలకు అతీతంగా మొత్తం టీడీపీనే. ఓకే. ఆ ఊళ్ళో వైసీపీకి 1500 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎట్లొచ్చింది? ఎప్పుడు 2019 ఎన్నికలా, ఇప్పుడు ఎన్నికలా? ఇప్పుడు కాదు, లాస్ట్ టైం. అవునులే. ఇంకోటి ఇక్కడ వినుకొండలో ఒక బూత్ లో మొత్తం 900 ఓట్లేమో టీడీపీకి పడితే వీవీప్యాట్ లో ఒక్కటే బయటకు వచ్చింది టీడీపీకి. అట్లా జరిగినాయి కొన్ని కొన్ని, అది పేపర్లో కూడా వచ్చినాయి కదా. అవునవును. అమ్మాయి పూనమ్ అగర్వాల్ని 140 సెగ్మెంట్లో లోక్సభ నియోజకవర్గాల్లో 2 ప్యాటర్న్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో ఉన్న ఓట్లు కౌంటింగ్ ఓట్లు ఎక్కువ ఉంటే తక్కువ కౌంట్ చేయడం, ఏది వాళ్ళకి అనుకూలంగా. కొన్ని చోట్ల తక్కువ ఉంటే ఎక్కువ కౌంట్ చేయడం వాళ్ళకి కావాల్సిన ఇది ఇవ్వడం కోసం. కొన్ని అంటే అన్ని అంత ఇది ఒక్కోసారి ఇది కూడా అనిపెట్టట్లే. ఇప్పుడు సుల్తానాబాద్ లో ఆమె మేనకా గాంధీ ఓడిపోయిద్దని అనుకోవాలి, ఆమె ఓడిపోయింది. మోడీకి సీట్లు ఎన్ని వచ్చినాయి? మోడీకి లాస్ట్ టైము 6 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది, మొన్న 1,500,000 వచ్చింది. మరి ఈవీఎంలు ట్యాంపర్ చేసే పని అయితే మోడీ ఒక దశలో ఓడిపోతాడు అనుకున్నారు అన్నారు. ప్రియాంక పోటీ చేసినట్టు 100% గెలిచిండేది ఆ వేవ్ లో. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. ఇట్లాంటివి ఎందుకు జరిగినాయి మరి? ఇవన్నీ ఎట్లుంటాయంటే థింక్ చేసేది ఎట్లా చేస్తారు అంటే, ఒక థింకింగ్ ఇట్లాంటి ఒక క్వశ్చన్ ని పాయింట్ అవుట్ ని బయటికి చేసే విధంగా ఏదన్నా ఒక ఇది జరుగుద్దా? ఇప్పుడు నేను అవును 40కి 40 70కి 70 కొట్టేసింది బీజేపీ. ఒక్కట అన్నామలై గండన్నా గెలిపించుకోవాలి కదా. ఆ మాటకు వస్తే నిర్మలా సీతారామన్ ముందుగానే వెనకం చేసింది, ఇది అయ్యే పని కాదు, మనం ఎట్ట ఓడిపోయి ఎందుకు గొడవ అని. లేకపోతే ఆమె చెన్నై ఎక్కడి నుంచో పోటీ చేయాల్సిందంట, ఆమె ఏరియానో ఏదో మరి. అంటే ఇవన్నీ ఆ ప్యాటర్న్స్, ఆర్గానిక్ రిథమాటిక్స్ అన్ని థింక్ చేస్తారేమో అని కూడా ఒక. ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళిపోయింది ఏంటిది, ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా కామెంట్ చేసే వరకు వెళ్ళిపోయింది. అంటే వాడెవడో అమెరికన్ జర్నలిస్ట్ రాశాయంట, వీటిని ఎట్ట ట్యాంపర్ చేస్తారు, అందుకే మేము వద్దంటాం ఇక్కడ అని. అసలు జనం ప్రపంచం కూడా 3 సార్లు ఒక కూటమి అధికారంలోకి రావడం అనేది పిచ్చికిపోయి కూర్చోంది ప్రపంచం. ఏంది అర్థం కావట్లే వాళ్ళకి, అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఒక చంద్రబాబు ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు పిలిపియండి, మీ మీద ఆధారపడే విధంగానే మేము కూర్చొని ఇక్కడ సెట్ చేసి ఒక సెటప్ చేస్తాం, దానికి ఈసీని కూడా బలంగా వాడతాం, మీరు ఓకే అంటే సరిపోద్ది, మేము పోము మీ నుంచి అని మీరు ఒక ఒప్పందానికి వస్తే మొత్తం సెట్ చేస్తాం అనే మాటలు కూడా జరిగి ఉండొచ్చు. అంటే ఆ వాదన ఉన్నప్పుడు ఈ వాదన కూడా ఉండొచ్చు కదా. మీ ఒంగోలు జిల్లాలోనే ఆయనకి 1000 ఓట్ల తేడా వచ్చిందట. పోలైనవేమో 14 లక్షలు అయితే పోలు కౌంట్ చేసింది 13,99,000 చిల్లర, 1000 చిల్లర ఓట్ల తేడా అంట. మంగళగిరిలో 26,440 ఓట్లు. నిన్న మొన్న ఒక బీజేపీ లీడర్ యొక్క కారు డిక్కీలో ఈవీఎం బయటపడిందంట. ఈసీ అనే దాన్ని ఆ అమ్మాయి పూనమ్ అగర్వాల్ అడగడం ఏంటంటే, కొన్ని ఈవీఎంలు ఎందుకు ఇవి ఉంటాయి కదా కంట్రోల్ ప్యానల్, ఎందుకు కౌంట్లోకి తీసుకోలేదు, వాటిని ఎందుకు పక్కన పెట్టారు? అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే 20 లక్షల ఈవీఎంలు ఎక్కడికి పోయినాయి? చేయించిన ఈవీఎంలో 60 లక్షల్లో 40 లక్షలే వాడారు, 20 లక్షలు ఎక్కడికి పోయినాయి అనేది ఇంకో పెద్ద గొడవ.
అన్నీ మీ అంటే సరే ఏముంది ఇంటర్నేషనల్ లెవెల్. ప్రకృతి స్పందించింది అన్న విషయంలో అన్నిటికంటే మించి. ఏంటది? ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తించింది అంతే. ఏముంది, అప్పుడు 2014లో చంద్రబాబును పంపింది, ఈసారి అన్నను పంపింది అంతే. ఎక్కడికి? ఇంటికి. 19లో చంద్రబాబుని, ఇప్పుడు అన్నని. జగన్ అన్నా ఆ, ప్రకృతి ధర్మం అది అంతే. ఇంకా ఇప్పుడు నువ్వు ఇదిగో నువ్వు కాదు, రజనీకాంత్ కాదు, నేను కాదు, ఎవరైనా ఇక నిన్ను రాసిన 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప నేను ముఖ్యమంత్రి. కాదంటలేదులే. ఇప్పుడు సుప్రీంకోర్టుకి చాలా కంప్లైంట్లు వెళ్ళినాయి. ఆ తర్వాత ఒకసారి దీని మీద సుప్రీంకోర్టులో డిస్కషన్ కూడా జరిగింది. అది నిరూపించబడలేదు, అది కుదరలా. అది ఆ ఎన్నిక అలాగా ఫేక్ ఎన్నిక అనేది కుదరలేదంట. ఇప్పుడు ఈసీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా మేజర్ గా చెప్పినట్టే చేస్తుంది. మరి దీనిలో బయట పడడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇది అయ్యే పని కాదు. ఇది ఆడింకా నయం. చాలా అదృష్టం ఏంటంటే స్టార్టింగ్ లో 365 అని మొదలు పెట్టారు ఇండియా. ఆ తర్వాత ఎట్టో నిదానంగా పికప్ అయింది ఇండియా. అది కానీ 365 వచ్చి ఆగి వీడు 290 దాటి ఉంటే ఈ పార్టీకి జమిలీ ఎన్నికలు అయిపోయి గందరగోళం అయిపోయి ఈ పార్టీకి సింగిల్ అదేదో వారు వన్ సైడ్ అయిపోయింది. అది కొద్దిగా బెటర్మెంట్ ఇది. అది ఏ స్క్రీన్ ప్లేలో భాగంగా జరిగిందేమో కానీ ఎవరు 2 ఏళ్ల తర్వాత మారుద్ది. పవన్ కళ్యాణ్ అనేవాడుగా నిజంగా బలమైన నాయకుడికి ఎదగాలంటే చంద్రబాబు ఇస్తాడు ఛాన్స్. ఎవరో ఇరు చంద్రబాబు ఇచ్చిపోతాడు. ఆయనకి పోయేటప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ లో ఇచ్చిన పాత్ర అదే. పోయేటప్పుడు నువ్వు అలా తోసిపోవాడిని ఆయన హీరోని చేసి పెట్టి పోవాలి. ఇతను అతని ఫేస్ లోనే తెలిసిపోతుంది. ఏంద్రా నాయన నాకు ఈ కర్మ, నేను సొంతంగా గెలిచి కూడా వాడి చేతులు ఎత్తిపోతాడు ఆ పెద్ద మనిషి వచ్చినోడు. నేనేం చేసుకోవాలా ఈ దృశ్యాన్ని చూడడానికి నేను గెలిచింది అన్నట్టు ఉండాలి పరిస్థితి. ఇది చాలా భారీ ఎత్తున జరిగిందబ్బా. ఇది అనుకున్నంత తక్కువైన విషయం కాదు. ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు పిలిచి, అరే నాయన మన ఇద్దరు దిగదాం, అతను వద్దురా, నువ్వు సీఎం కావడం అవదరా, 2029 ఇప్పుడు గెలవని అని చెప్పాడంట మోడీ. ఇది మొండికేసాడంట. లేదు నేను ఇప్పుడే గేటు అడుగు పెట్టాలి లోపల అని. నువ్వు చెప్పిన దానిలో అయితే అవదు అది. నేను ఇప్పుడు అడుగు పెట్టాలి, నువ్వేం చేస్తావు అదే మొండికేసి అప్పటికి అతన్ని చూపించి జైలుకు పంపించి, అసలు నీకు అంతెందుకు, మేము నున్న గిన్న పెడన ఇవన్నీ తిరిగాము. ఒక్క నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాడు చంద్రబాబుని అంటే. కమ్మోళ్ళే, మళ్ళీ మామూలు కాదు. ఇదంతా ఆయన వాడి వల్ల ఏమవుద్ది, వాడే మూల కూర్చో ఉంటే ఎప్పుడు పంపిస్తారో తెలియదు. వాడేటి చేస్తాడు ఇవన్నీ మాకు తెలుసు, అది బీజేపీ చేసిందే, బీజేపీదే ఇదంతా అని గట్టిగా బల్ల కొద్ది నా దగ్గర బయటలు ఉన్నాయి అవి. అట్లా లోపలికి పంపించి ఇదంతా భలే మల్టిపుల్ గేమ్. ఈ గేమ్ ని నువ్వు గుర్తుపట్టలేవు కూడా. ప్యాటర్న్ ని జిగ్జాగ్ ప్యాటర్న్ అది పంపించి చూపించి మళ్ళీ తిరిగి ఓహో లాభం లేదు, పర్సంటేజ్ అటే పెరుగుతుందని తెలిసి మళ్ళీ అయిన గాయానికి ఆయింట్మెంట్ పూసినట్టు మళ్ళీ వచ్చి కలిసి చాలా చేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఏమంత తేలిగ్గా ఏం జరగల. వాళ్ళకి అర్థమైపోయింది యూపీ గీపీ అంతా ఎగిరిపోద్దని. ఇటువైపు పికప్ కాకపోతే కష్టమని నిదానంగా విస్తరిస్తూ అలా 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 పాకుతా వస్తుంది. కేరళలో కూడా బోని కొట్టింది ఫస్ట్. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడో కొట్టాల్సింది. ఆర్ఎస్ఎస్ శాఖలు కేరళలో ఉన్నాయి, దేశంలో కల్లా. అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ గొంతులు కోయడం ఇవన్నీ గందరగోళం జరిగేది క్రూయల్ గా కేరళలోనే. కేరళలో చాలా మంది కార్యకర్తలను చంపి వాడేమన్నా మసీదులో తీసిపోయి ఆవు గొంతులు కోసినట్టు కోసారబ్బా. అవును. అట్టా ఉంది.
అది ఏం జరిగింది? ఇప్పుడు అందరి బాధ ఏంటంటే కేతిరెడ్డి మీద పోటీ చేసినోడు వాడు 45 రోజులంట వాడి టైం. వీడు పోటీ చేస్తాడని కనీసం ఊహామాత్రంగా. రోజుల సమయంలో వాడు ఎట్ట గెలుస్తాడో అర్థం కాలేదు ఎవడికి ఇప్పటికి. ఆ కేకేశ్వరి వాడు కూడా అంటున్నాడు నేను ఇంటర్వ్యూ చేస్తే, అదే మాకు ఆశ్చర్యము సార్ అంటున్నాడు. సరే రోజా అంటే ఫస్ట్ నుంచి పోతుంది 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 అని చెప్పి అన్నాడు కాలంలో. ఇంతమంది ఒక్క మంత్రి తప్ప ఇంతమంది ఎగిరిపోతుంది ఎవరు ఊహించగలరు. అది కూడా సాగదట్టు కన్నదట్టమైనట్టుగా ఏదో కష్టాలు పడి. కానీ దీన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే నా దగ్గర చిన్న ఎవిడెన్స్ ఏంటంటే, నేను వివేకానంద రెడ్డి మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేశా. ఏది పులివెందులకు వెళ్ళే దారిలో, కడప పులివెందులకు వెళ్ళే దారిలో ఈ పేపర్ వాడు ఒకటేమని ఆయనకు వివాహితర సంబంధాలు లేవు ఇదంతా అది ఇది ఆయన సచ్చీలుడు అన్న కోణంలో ఒకటే పేపర్లు వస్తున్నాయి అప్పట్లో ఆంధ్రజ్యోతిలో. వస్తుంటే అసలు ఏంటి ఈయనకి వివాహితర సంబంధాలు అక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుందని పోయి నేను చిన్న ఎంక్వైరీ చేయడానికి ఒక టీ స్టాల్ ముందు ఆగితే వాళ్ళు చెప్పారు 200 మందితో వివాహితర సంబంధాలు ఉన్నాయి అతనికి. అతను టచ్ చేసాడంటే వాడు చిన్న పొలిటికల్ హీరో అయిపోతాడంట వాళ్ళ తమ్ముడు కొడుకు ఆ మనిషి. ఇది వాడు చెప్తా ఉంటే మధ్యలో వాడు ఇంకొకటి ఇంటర్ఫీర్ అయ్యి, లేదా ఈసారి అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎగిరిపోయినట్టే 151లో 15 వస్తే గొప్ప అని వాడు, నేను సంవత్సరం క్రితం తిరిగి అక్కడ ఆ ఏరియాలో వాడు చెప్పేసాడబ్బా ముందే ఆ పులివెందుల కడప పులివెందుల రోడ్లో జరిగింది ఇది. వాడు అప్పుడే చెప్పాడు, అది ఏంటంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అని చెప్పాను. ఆ తర్వాత ఇంకొద్ది ముందుకెళ్తే పెండ్లి మర్రి అని ఒక ఊరు వస్తుంది, అది కూడా ఈ పులివెందుల దారిలోనే వస్తుంది. వాళ్ళు ఏమైనా తక్కువైన వాళ్ళు నువ్వేంది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎవరికి నేర్పించడానికి వస్తున్నావా నువ్వు పాఠాలు? అది ఒక లెక్కలే నీకు తెలీదు. భారతిరెడ్డి ఆ కుటుంబం నుంచి అధికారం మొత్తం ఈ కుటుంబానికి మార్చేయాలని చాలా పెద్ద ఎత్తున చేసిందిలే, అది జరగ నీకు తెలియదులే అన్నాడు వాడు. అంటే చాలా మంది కడప జిల్లాలోనే వ్యతిరేకతతో ఉన్నట్టు చాలా స్పష్టంగా టిఫిన్ బండితో సహా అందరూ అన్నారు. అది ఒకటి ఉంది. నేను అప్పటి నుంచి చాలా అలర్ట్ అవ్వడము, చాలా మా రిపోర్ట్లు రాయడము, ఒక్కోసారి నెగిటివ్ స్టోరీస్ రాయడం ఇవన్నీ జరిగినాయి. నన్నైతే టీవీ 9లో అనిల్ అనే అతను అడిగాడు, ఆ డస్క్ ఇన్ఛార్జి, తెలుసలేదు నీకు ఏంది అప్పుడప్పుడు అనేది ఏంది అప్పుడప్పుడు ఇలాంటి లోపర్లు ఫీలర్స్ వదులుతుంటావు ఏంది నువ్వు అంటే, అసలు నిజంగా గ్రౌండ్ అదేనాయ బాబు, నేను దాన్ని వదిలితే ఇట్టన్నా చేద్దాం అంటే మావాడు వాటిని చదివి పైకి పంపిస్తాను అవన్నీ పాయింట్ అవుట్లు చేసి పెట్టండి అనేవాడు. పాయింట్లు చేసి పెట్టి పంపించేవాడిని. అవి ఎవడు పట్టించుకోలేదు, సచిన్ లేదు. మేము సజ్జల భార్గవం కలిసిందే 2 వారాల ముందు. వాడు అప్పటికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. మావాడు కూడా నిద్రలో వేసరికి మొత్తం ఎగిరిపోయింది. ఏమన్నా చెప్పి చేద్దామని కూడా అది ఏం కాదు. అందులో వీళ్ళ దగ్గర ఉన్న మీడియా మేనేజ్మెంట్ కి స్కిల్ లేదు. వీళ్ళంతా రివర్స్ లైటర్ వ్యాన్ ప్యాటర్న్. ఇది సాక్షే లైటర్ వ్యాన్ లో ఉంటది. వీడేం చేశాడు సజ్జల భార్గవ్ గారు, టీడీపీకి కొమ్ముగా ఛానల్ పట్టుకొని వాటికి డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నాడు. వాళ్ళు తూతూ మంత్రంగా ఏదో ఊరికే వాళ్ళ బయటలు అవి ఇవి వేసి వదిలేశారు. స్ట్రాంగ్ మీడియా మేనేజ్మెంట్ కూడా లేదు వీళ్ళకి. లేకపోతే అవినాష్ రెడ్డికి భారతి రెడ్డికి ఇతర సంబంధం ఉన్న ట్రోల్ అవుతుంటే దానికి కౌంటర్ లేదు. నేను అడిగా నేరుగా అతన్ని, దానికి కౌంటర్ లేదు, ఏం మీడియా నడుపుతున్నారండి మీరు? అంత వీక్ వాళ్ళది. అంత చిన్న కుర్రోడికి ఏం అర్థమవుద్ది? అంత పెద్ద మీడియా రామోజీని రాధాకృష్ణ ఢీ కొట్టే అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందా? అది అయ్యే పనే కాదు. నేను మొన్న మెసేజ్ కూడా పెట్టా, ఎల్లో మీడియాలో ట్రైన్ అప్ అవ్వకుండా మీకు వాళ్ళని ఢీ కొట్టడం అనేది, డీకోడింగ్ చేయడం అనేది మీకు చేతే కాదు అని పెట్టా మొన్న మెసేజ్. మీ వల్ల కాదు అది, మీరు ఇంకా చాలా సబ్ జూనియర్స్. అసలు సాక్షి ఒక ఆడదాని చేతుల్లో నలిగి నాశనం అయిపోతుంది. అలా అన్నిటికీ భయమే. అసలు మీడియాని అలా మేనేజ్ చేయకూడదా? డైరెక్ట్ గా మేనేజ్ చేయకూడదు. భువనేశ్వర్ లోకేష్ చేతులు ఎత్తేసారు. లోకేష్ అయితే ఆ స్టూడియోని పెట్టుకొని నడపలేక చేతగాక తీసాడు కదా చాలా సార్లు. అది నీ మీడియాని నేరుగా హ్యాండిల్ చేయకూడదు. మీడియా మేనేజ్మెంట్ అంటే బాబుదే కరెక్ట్. రాధాకృష్ణ రామోజీ పర్ఫెక్ట్ జోడి అది.
నేను చెప్పాను మా వాళ్ళకి, నేను సజ్జలకు కూడా చెప్పా. ఏం చెప్పారు సార్, ఉమ్, ఈసారి ఓడినా గెలిచిన ఎల్లో మీడియా యొక్క కెపాసిటీకి నిదర్శనం అది అని. ఉమ్, వాళ్ళకి చిన్నపాటి కౌంటర్లు లేకపోతున్నారు, మీ వల్ల కావట్లేదు, వాళ్ళదే డామినేషన్ నడుస్తుంది. ఉమ్. అట్లా ఓ రకరకాల పని మళ్ళీ ఈసారి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వమను. తమ్మోడు అనే బ్రాండ్ తీసి పక్కన పెట్టి వీడికి ఒక ఛాన్స్ ఇద్దామని ఆలోచన చేయమను. నేను జగన్ అధికారంలో తీసుకొస్తాను. డెఫినెట్ గా నేను కూడా అదే పెట్టా. రాజశేఖర్కి తెలంగాణ రెడ్లు బాపనోళ్ళు ఏం చేయగలరా? అసలు రాళ్ళ దెబ్బలు దెంగించుకుంటున్న వాడి నొప్పి వాడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ కూర్చున్నోడికి వాడులా నేను చూడను కూడా చూడు కన్నెత్తి ఆ యాదగిరి రెడ్డి. నువ్వు వచ్చాడు ఉంటే వాడిందో వాడి తెచ్చుకుంట్ల వాట్సాప్ చూసుకోవడం ఏందో, వాడు ఇట్లా కూడా చూడడు నిన్ను. వాడికి నన్ను ఏం కాపాడగలడు? రోడ్డు మీద ఉన్న కార్యకర్తని నాకు ఒక వాయిస్ నీ వాదన ఇయ్యాలి కదా. వాడికి ఏం నేను చెప్పొచ్చు? ఒక 6 months బ్యాక్ వీడు గోవిందని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళా, నేమాన్ దగ్గరికి. గోవింద్ బంధువులు ఎవరికో జాబ్ కావాలంటే ఆంధ్రజ్యోతిలో తీసేశారు, రామారావు తీసేశారు. ఏ గోవిందు? ఈ గోవిందు చెన్న గోవిందు. ఓకే. తీసుకొని పోయాను. పోతే ఇక భాస్కర్ వాస్తవంగా మంచివాడు, నాకు ఆయన కొంచెం హెల్ప్ చేశాడు. నాకు పర్సనల్ విషయంలో ఎన్టీవీలో ఒక స్టోరీ వేద్దామని అంటే, నా పర్సనల్ ఇది మా పొలాల కాడ గొడవ ఒకటి ఎన్టీవీలో వేద్దామంటే రాజశేఖర్ గారు డ్రామా వేశాడు. నేను రాజశేఖర్ చెప్పా, సార్ ఇట్లా జరిగింది, వాళ్ళు కోర్టు మాకు ఇది ఇస్తే వాళ్ళు వచ్చి అధికారం ఉందని ఇట్లా చేశారు, కాలువలు దగ్గర 50 రూపాయలు ఫోన్ పే చేస్తాను చెప్తే ఆయన వాడి వెంటనే ఓవర్ యాక్షన్ చేసి, వాడి సంగతి తెలుసు కదా, వెంకట్రావు ఫోన్ చేసి, వెంకట్రావు ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నావు అని అన్నాడు. వాడు నేను ఒంగోలు అని అన్నా. సార్ అంటే నీకు పెద్దయోళ్ళు ఎంత దూరం అంటే 1 hour సార్ అని. నువ్వు సరే అర్జెంటుగా మైనంపాడు వెళ్ళి వాళ్ళ మదర్ని కలిసి ఆ పొలం వెళ్ళి ఆ బయటలు తీసుకొని ఆ స్టోరీ చేసుకొని రా అని అన్నాడు. వాడు వెళ్ళలేదు, వీడు వెళ్ళలేదు, ఆ స్టోరీ రాలేదు, ఏం లేదు. నేను 2 రోజులు అయితే మళ్ళీ చెప్పా, చేయలేదా వాడు? సరే నేను ఫోన్ చేసి చెప్తారా అన్నాడు. చేయలే. చేయకపోతే నేను నేమానికి చెప్పా. నేమాని అప్పుడు ఎన్టీవీలోనే ఉన్నాడు. ఆయనకి మా మామ అప్పుడు వైసీపీ అనమాట, సర్పంచ్. ఇట్లా ఉంది సార్, ఇట్లా జరిగిందంటే సరే అని ఆయన వెంటనే ఇక్కడ సాక్షిలో జిల్లా రిపోర్టర్ చెప్పాడు. అతను మా మండల కంట్రిబ్యూటర్ ఉంటాడు కదా, అతను చెప్పాడు స్టోరీ చేసుకుంటాను. ఆ కంట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు నాకు, సార్ ఇట్లా సిఇఓ గారు ఫోన్ చేశారు. ఆయన అక్కడికి వెళ్ళినట్టు సాక్షికి వెళ్ళి ఎన్టీవీకి వచ్చాడు, ఏదో పని నుండి వచ్చాడు. పని నుండి వస్తే చెప్పా, ఇట్లా జరిగింది సార్, వీడు చేయలేదు, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే ఆయన వెంటనే చెప్పాడు, సిఇఓ గారు ఫోన్ చేశారంటే నేను చెప్పా. ఇక అతను వెంటనే వెళ్ళి మా అమ్మని తీసుకుని వెళ్ళి కంట్రిబ్యూటర్ స్టోరీ చేసి మొత్తం ఇది చేసి పంపించినాక ఆ ఊరు వాళ్ళు భయపడ్డారు మళ్ళీ సేలోకి రావడానికి. నేను ఇక ఆ గ్రాటిట్యూడ్ తోటి భాస్కర్కి చెప్పాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఇప్పుడు మీ ఛానల్లో పొద్దుగుకులు చంద్రబాబుని చూపిస్తున్నారు, ఏబి అన్నవాళ్ళు ఈటీ వాళ్ళు కూడా చూపించారు అంతగానో చంద్రబాబుని, ఎందుకు సార్ వాడి మీద పడి ఏడుతారు, మీకు అనవసరం, జగన్ చేసిన పనులు చెప్పుకోండి. ఇప్పుడు బీబీసీ ఒక స్టోరీ చేసింది, తిరుపతిలో ఒక మహిళలే కలిపి నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్, మహిళా మార్ట్, అక్కడ వస్తువులు ఎంతో తక్కువ ధర దొరుకుతున్నాయి, వాళ్ళు రైతుల దగ్గర ఎలా ప్రొక్యూర్ చేస్తున్నారు, దానికి ఎలా గ్రేడ్ చేస్తున్నారు, తక్కువ ధరకు అమ్మి దాన్ని లాభాల్లో నిలబెట్టారు, ఎలా నిలబెట్టారు అనేది బీబీసీ ఒక స్టోరీ చేసింది. అట్లాంటివి చేయండి సార్, దానివల్ల జనాల్లోకి వెళ్తాయి. కోవిడ్ టైంలో జగన్ చాలా డబ్బులు తీసుకొచ్చి జనాల అకౌంట్లో వేసాడు, దానివల్ల ఎకానమీ స్టాగ్నేట్ అవ్వకుండా ఫ్లో అలా వెళ్ళిపోయింది, చాలా డబ్బులు సొసైటీలోకి వచ్చినాయి, దానివల్ల చాలా మంది చాలా రకాలుగా బెనిఫిట్ అయ్యారు, ఎకానమీని నిలబెట్టింది స్కీములు, ఎకానమీని నిలబెట్టినాయి. ఇట్లా చేయండి సార్. ఇప్పుడు మీరు అస్సాం కానీ ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే ఎలా సర్వనాశనం అయిపోయినాయో, వాళ్ళు కోవిడ్ టైంలో ఎకానమీ ఆగిపోయి కొన్ని దేశంలో చాలా రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. ఏపీ
నిలబడటానికి అదే కారణం. ఇటువంటి పాజిటివ్ స్టోరీలు చేయండి సార్ మీరని చెప్పి చెప్పా. ఆయన సరే అన్నాడు. కానీ దాని మీద ఎవరో ఒకరిద్దరు, నేను చెప్పిన వాళ్ళు ఒకరిద్దరు తర్వాత ఎవరో మాట్లాడారు. మేము ఇట్లా ఎకానమీ ఇదైంది, స్కీముల వల్ల జనాలు కూర్చోబెట్టి మేపుతున్నామని చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు, అది ఇదన్నాను. ఆయన కొంచెం నేను చెప్పినప్పుడు విన్నాడు, ఆలకించాడు. అది ఇప్పుడు మనం పాజిటివ్. ఇప్పుడు కేసీఆర్ కూడా అక్కడే ఫెయిల్ అయ్యాడు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టారు. ఇది రామోజీ తరహా, ఇది రాధాకృష్ణ తరహా వేరే ఉంటది. అదేంటంటే రాధాకృష్ణ ఏంటంటే చూడంగానే వాడిని తిట్టుకోవాలనిపించి ఆ తర్వాత దాన్ని నమ్మాలనిపిస్తుంది. వాడితో పెద్ద ప్రాబ్లం అది. నిదానంగా వాడు చెప్పేదాన్ని నువ్వు ఇదైపోయి ఎడిక్ట్ అయిపోయి, నేను రాధాకృష్ణ ఎంత భయంకరంగా తిట్టుకుంటానో ఆంధ్రజ్యోతికి అంత ఎడిక్షన్ నాది. అసలు నాకు ఏనాడు చూస్తే ఏదో వార్తల కుప్పలాగా ఉంటుంది తప్ప దానిలో నాకు ఏ టెంప్టింగ్ న్యూస్ ఉండదు. రాధాకృష్ణ ఆపరేషన్ స్కిల్ అనేది చాలా పెద్దది. అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా. ఇప్పుడు రేపటి రోజున కూడా అదే, ఇంకా వేరే దారి కూడా లేదు ఎవరికి. వీళ్ళకి ఇది తెలియదు, వాళ్ళకి ఎవరికి ఆ టీంకి తెలీదు దాన్ని ఎట్టా వికటింపజేయాలి అనేది తెలియదు వాళ్ళకి. దానికి ఇప్పటి వరకు వీళ్ళకి ఆ స్కిల్ లేదు. సాక్షికి కానీ, సాక్షి తరఫున కానీ, లేదా వైసీపీ తరఫున మీడియాకి లేదు, ఆ కెపాసిటీ లేదు. అసలు లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం చేసేది ఏంటంటే బూతులు తిట్టడం తప్పితే ఇక్కడ వాళ్ళ కాడ ఏమీ లేదు. మీకు ఎస్విఎల్సి 350 కోట్లకి తాకట్టు పెట్టి ఇచ్చిన వార్త అనేది తప్పుడు వార్త. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఈమెయిల్ పంపారు, మేము అలాంటిది ఎక్కడ అప్పీల్ లేదని. దానికి వీళ్ళ దగ్గర నుంచి కౌంటర్ లేదు సార్. అది ఊళ్ళో రాజమండ్రిలో నేను పోతుంటే, ఏలూరు నుంచి రాజమండ్రికి బస్సు పోతుంటే బస్సులో వెనకాల పండ్లు అమ్ముకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. చూసావా ఈ విధంగా తాకట్టు పెట్టేస్తున్నాడు, వచ్చే రోజులు ఇల్లు కూడా తాకట్టు పెట్టేస్తాడేమో, ప్రభుత్వ ఆస్తులే పెట్టేస్తున్నాడు. ఆ వార్త తప్పు వార్త. దానికి కౌంటర్ ఏంది, పోయి బ్యాంకు పోయి యుద్ధం చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద డ్రైవ్ నడిపి అది కాదు ఇదే అని చెప్పి గందరగోళం చేయాలి కదా. అసలు ఆ స్కూలే లేదు వీళ్ళ దగ్గర. లేదు, ముఖ్యంగా వీటన్నిటికి మించి క్రెడిబిలిటీ చాలా దెబ్బతింది. ఎందుకన్నా క్రెడిబుల్ గా లేరు. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అనే దాన్ని, అది ఆ వార్త చాలా దెబ్బతీసింది క్రెడిబిలిటీని. ఇప్పుడు అంతే కదబ్బా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చేశాను అనుకో అబ్బా, ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను చేస్తే దాన్ని చేసినప్పుడు నాకు చెడ్డ పేరు వస్తే దాన్ని మళ్ళీ తిరిగి 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 చెప్పి 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 అవును నిజమే నువ్వు నేను అనేటట్టు నేను చేస్తా. ఆ ప్రాక్టీస్ రాధాకృష్ణ చేయిస్తాడు నీ చేత. నీకు ఒక వార్త చూదుతూ పెట్టడు, అది వాడు అనుకున్నది నిజం చేసి నీకు చూపించి నీకు కళ్ళు తెరిపిస్తాడు. అవును, ఇప్పుడు విజయమ్మ జగన్ వదిలేసే వాడు చెప్పినవన్నీ నిజమైనవి కదా. అతను వదలడు దాన్ని, లేకపోతే పుట్టిమంటాడు. అవన్నీ మేము దగ్గర చూసినాం కాబట్టి మాకు, నేను ప్రాంగ 100% చెప్పుకుంటాను. నా జర్నలిస్ట్ జీన్స్ రాధాకృష్ణదే, నాకు వేరే తెలీదు. అసలు నేను రాయడమే ఏబిఎన్లో యేసుప్రభు మీద భయంకరమైన నెగిటివ్ వార్త రాశాను నేను క్రిస్మస్ రోజు. ఆయన చెప్పేది కూడా ఊరికే సత్యసాయి భజన చేస్తారా మీరు, ఏమ్మా వాడు చచ్చినప్పుడు వాడి గుండు ఎవడు కొట్టించుకుంటాడు, హిందూ మతం అంటారు, ఆచారాలు అంటారు, వాడేంది ఆడు జుట్టు పెట్టుకొని చేస్తాడు ఆ పని, అది కదా మీరు రాయాల్సింది. అట్లా ఎన్ని నేర్పిస్తాడో తెలుసా. అసలు వార్త నేరుగా ఉన్నదాన్ని నువ్వు అసలు దాన్ని తీసి పక్కన తెంగు, అది ఈనాళ్ళు వస్తుంది, నువ్వు చేయాల్సింది వేరే అంటాడు అతను. అది అది చేసి ఉంటుంది, అది హంట్. అది వీళ్ళకి ఎవరికి తెలియదు. వీళ్ళంతా ఇదంతా పప్పు శుద్ధ బ్యాచ్ ఇది. ఏదో తెలంగాణ రెడ్లు బాపన వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, వాళ్ళకి అసలు వాళ్ళది ఏం జర్నలిజం, అది ఏదో ఒక సాఫ్ట్ జర్నలిజం ఉంటుంది అంతే, క్యాంపెయినింగ్ జర్నలిజం చేయగలరు అంతే. కానీ ఈ భయంకరమైన రీసెర్చ్ జర్నలిజం చేయలేరు కదా. మరి వాళ్ళ దగ్గర నేనేం చేస్తానబ్బా, అది అయ్యే పని కాదు. నాకు ఒక రోజుకే కూడా వచ్చేస్తుంది. ఏ తీసేదో అంటాను నేను, అది బరబర వెళ్ళిపోతుంది అక్కడికి. వాళ్ళు మనం దొరుకుతున్నంత కెపాసిటీ కాదు. గుండెలు చూసే పోయి అక్కడ మనుషులు ముఖాలు వాళ్ళ వ్యవహారం, అక్కడ కథలు, 2 నిమిషాలు లేట్ వస్తే హెచ్ఆర్ దగ్గర తీసుకోవడం.
చాలా ఉమ్, ఒక బ్యాచ్ అయితే ఈ సబ్ ఎడిటర్ బ్యాచ్ అక్కడ ఉమ్, ఉన్నోడిని వాళ్ళకి డెస్క్ ఇన్ఛార్జ్ ఎవడో ఒకడు ఉంటాడు. వాడిని మర్డర్ ఉమ్, చేద్దామని ప్రయత్నం చేశారంట. తాగేసి యాక్సిడెంట్ చేసినట్టు చేసి వాడు పెట్టి టార్చర్ ఉమ్, తట్టుకోలేక. పేరెందుకులే కానీ ఉమ్. అంత నాగేంద్ర భయం. చారేనా? కాదు, వేరేవాడు. సీనియర్ 15 ఏళ్ళుగా ఉన్నాడు. ఉమ్, ఉమ్, అంత ఉమ్, భయంకరమైన వాతావరణం ఉండదంట. మందైతే ఎన్టీవీ స్కూలు, ఎన్టీవీలో నీ కాళ్ళు పెట్టి పైన బల్ల మీద సినిమా చూసేవాడిని ప్రోగ్రామ్ అయిపోతే. హలో. ఆ, ఆ, ఏ పనిలో ఉన్నావా? పనే లేదు. నాకు పిల్లోడు ఎన్టీవీ కదా ఇదే బాగా అనిపిస్తుంది అట్మాస్ఫియర్. ఇప్పుడు ఎట్టుందో మనకి తెలియదు కానీ ఎన్టీవీలో. ఎన్టీవీ ఇప్పుడు పరమ చండాలంగా ఉందండి. అవునా? దాన్ని ఒక అరగంట సేపు, ఒక 20 నిమిషాలు చూడలేకపోతున్నాం బలవంతంగా ఒకటి. ఆహా, లోపల అట్మాస్ఫియర్. లోపల అట్మాస్ఫియర్ అంతగా ఇలా మనం ఉన్నప్పటికంటే వరస్ట్గా ఉంది. ఉమ్. దానికి ఒక మొగుడు లేకపోవడం, అందరూ కథనాలు చేయడం, చైర్మన్కి ఏమి తెలియకపోవడం, వాళ్ళంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు. మొన్నటిదాకా జగన్ భజన చేసి ఇప్పుడు చంద్రబాబు భజన చేసి ఈ షిఫ్ట్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇలాంటివన్నీ అలవాటే అనుకోడా కానీ ఇప్పుడు శ్రీకాంత్ గాడు పోటుగాళ్ళు లేరు. అవును, వాడు పోటుగాళ్ళు లేరు. ఫుల్ పోటుగాళ్ళు లేరు ఇప్పుడు. లేరు. బహుదూరం బాటసారి, బంగారు బాటసారి అని రాయమన్నారు అబ్బా నన్ను. ఆయనైతే నీలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు ఆయన, నేను ఆ చైర్మన్ దగ్గర తలకెత్తుకుని తిరగలను అన్నాడు. ఎందుకంటే ఎక్కిన ఎత్తి పారేస్తే పక్క రోజు వచ్చి నేమని అన్నాడు, ఎవడా ఇది రాసిందని. నేను సార్ అంటే ఏంది ఇప్పుడు ఉద్యమాన్ని నువ్వే చేసి రాష్ట్రాన్ని నువ్వే తెప్పించి ఆయన్ని నువ్వే పొగిడి ఏందా ఇది అన్నాడు. అంటే ఆంధ్రోళ్ళు అన్నీ ఆంధ్రోళ్ళు చేయాల్సి వస్తుందని. ఆ తర్వాత శ్వేతా చౌదరి మీద ఒకటి రాస్తే అది ఫోన్ చేసిందంట, అంకుల్ మీరు మొత్తం ఆపేయండి ఆ సిరీస్ అంతా, ఏం కావాలంటే అది నేను చేస్తాను అయిందంట. అదైతే 2 చేతులు ఇటు పట్టాడు. ఈ 2 చేతులు పెట్టు ఆ స్క్రిప్ట్ అన్నాడు రాజశేఖర్. ఇప్పుడు శ్రీకాంత్ బచ్చి కానీ నువ్వు కానీ అది ఏంది, అది బేబత్సం. చేయమంటే ఎంత భయంకరమైన చేస్తారు కదా. అవునా, ఆయన అప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి, అట్లా రాయించాడు, చేసాడు. ఇప్పుడు అసలు ఒకవేళ ఆయన చెప్పినా కూడా ఆ లైన్ పట్టుకునే ఇదున్నాడు లేరా, అదే సమస్య. అందుకని కదా ఆయన ఇప్పుడు బక్షిని పిలవటం, డబ్బులు 2 లక్షలైనా ఇస్తాను రా అని చెప్పి పిలిచాడంట. అలవాటు పడిపోయాడు సుఖానికి అలవాటు ఈవీసీలో ఈవీసీలో అలవాటు పడి ఇంకెవడు ఎన్టీవీలో ఎవడు పని చేస్తాడు. ప్రాబ్లం అదే ఇప్పుడు. ఆలోచన నువ్వు నేను వచ్చినా కూడా ఒకవేళ బక్షి అయినా నేనైనా హరికృష్ణ అయినా మేము డిజిటల్ సైడ్ లో పని చేస్తాం కానీ మళ్ళీ స్క్రిప్ట్లు రాయటం, దిద్దటం అట్లాంటి పనులు చేయం. టీవీలో అంటే హెడ్లైన్ పెట్టాలి, బీజీ పెట్టాలి, బ్యాంక్ పెట్టాలి, దానికి ఒక టైటిల్ పెట్టాలి, కమింగ్ అప్ ఇవ్వాలి, ప్రోమో ఇవ్వాలి, అన్ని డిజిటల్ ఏం పని లేదు. 4 లైన్లు వార్త రాశాడు వార్నకి చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే జీతం అనేది ఫీలింగ్ తప్ప ఏమన్నా నువ్వు నేను అనుభవించేది ఏమన్నా. నీ ఆడియో కట్ అవుతుంది. జీతం అనేది ఫీలింగ్ తప్ప దాన్ని అనుభవించేదిలే, సచ్చేదిలే. నేనైతే మరి ఘోరం. నేను మా ఆమె నడుక్కుంటూ ఉంటా 500, 1000 అని. మనకి ఫీలింగ్ అంతా ఏంది, దానిలో ఉన్న సుఖము, దాని రొమాన్స్, మజా, అదే జీతం. అవునవును. చూద్దాం మరి ఎక్కడ మీ ఆడు మీ బాస్ ఆడు ఒకడు ఉన్నాడు కదా, మీ దరువు.com వాళ్ళకి అక్కడికి వెళ్తున్నావా? అక్కడికే. కాశీకి వెళ్ళవన్నమాట అయితే. అంటే వాళ్ళని చూశాక ముఖాలు నాకు ఏం పెద్ద క్రేజీగా అనిపించలే. ఇప్పుడు TV9కి నేను పోయి ఎగేసుకొని పరిగెత్తానంటే, TV9లో కూడా పనిచేసామంటే చిరంజీవి సినిమాకి డైరెక్షన్ చేసినట్టు ఉంటుంది అని ఎగేసుకొని పోయాము. సాక్షి 3 రావట్లేదు, అది ఉన్న ప్యాటర్న్ వాళ్ళు ఏదో చెప్పారు, ప్రతిదానికి మెయిల్ పెట్టాలంట. అసలు మనం మనలాంటి టోర్నడోర్కి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయా?
అది అవనే అవదు. ఎందుకు వాళ్ళు తీసుకుపోయి నేనైతే ఐ డ్రీమ్‌కి ఇంటర్వ్యూ పోతే ఆవిడ టీవీ చలపతిరావు అంట. "ఎక్కడి నుంచి వచ్చేవారా నువ్వు" అన్నా. "నేను పిరమిడ్ నుంచి వచ్చాను." ఆ ఇంటర్వ్యూ అంతా నేను చేసేవాడిని. "ఏంది నీ ఎక్స్‌పీరియన్స్ ఏంది? నువ్వు ఇంత మాత్రం ఒక పార్టీకి కొమ్ము కాసే ఛానల్‌కి దీనికి ఎలా నువ్వు అర్హుడు అనుకుంటున్నావు?" అది ఇది అని నేను వాడికి ఫైనల్‌గా ఒకటి చెప్పా. "మీ సంగతి చెప్పండి" అన్నాడు. "నేను సింహం వేషం వేసుకొని వచ్చి చిట్టెలుకలాగా నటించలేనబ్బా! నా వల్ల అయితే కాదు. నేను ఇక్కడే ఉంటా. నన్ను హ్యాండిల్ చేయగలననుకో చేసుకో. పిలువు వస్తా. అయితే నేను తీసుకున్న దానికి ఓ రూపాయన్నా ఎక్స్‌ట్రా ఇస్తేనే వస్తా" అదన్నా. అలాగా మనం పోయి ఇప్పుడు ఆడ పోయి నటించలేము. అయి పోయి అదేదో గుంజకు కట్టేసిన దున్నపోతులా బయట బతకలేము. అది అయ్యే పని కాదు.